హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అనుని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి వెజ్ టోస్టర్స్ అండి. ఈజీగా 5 మినిట్స్లో అయిపోయే ఈ వెజ్ టోస్టర్స్ని ఈవినింగ్ స్నాక్స్ లాగా, మార్నింగ్ టిఫిన్స్ లాగా కూడా తీసుకోవచ్చు. దానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్, బటర్, మయోనీస్, ఉప్పు, క్యారెట్, ఆనియన్స్, టమాటా, చిల్లీ ఫ్లేక్స్, కీరా. ముందైతే మనం ఒక బౌల్లో సన్నగా తురిమేసుకున్న క్యారెట్, టమాటో, ఆనియన్స్, కీరాలు, మీరు కావాలంటే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. మేమైతే వేసుకోలేము, ఆప్షనల్ అది. దాంట్లో కొన్ని చిల్లీ ఫ్లేక్స్, మధ్యలో తింటుంటే బాగుంటుంది. తగినంత ఉప్పు, మయోనీస్ చేసుకోవాలి. వెజిటేబుల్లకు సరిపడంత చూసుకొని వేసుకోవాలి. మరి ఎక్కువ కూడా కాకుండా తక్కువ కూడా కాకుండా కలుపుకుంటే మనకు అర్థమైపోతుంది. వేసుకున్నంత మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఓన్లీ వెజిటేబుల్స్ కట్ చేయడమే పెద్ద పని, కానీ ఇదైతే తొందరగా అయిపోతుందండి. అసలు రెడీ అయిపోయింది కదా. ఇంకా మనం బ్రెడ్ తీసుకొని మనం రెడీ చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో పెట్టేసుకోవాలి. మంచిగా అంతా స్ప్రెడ్ చేసుకుంటూ స్టఫింగ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ కూడా పెట్టుకోవద్దు, చూసుకొని పెట్టుకోవాలి. ఎక్కువ అయితే కూడా అంత ఏం బాగోదు. చూడండి, ఇంత అయితే సరిపోతుంది. దానిపైన ఇంకొకటి పెట్టేసుకొని ప్యాక్ చేసేస్తున్నాం. మనం బ్రెడ్ కాల్చేది, టోస్టర్ చేసేది ఉంటుంది కదా, కొంచెం బటర్ వేసుకొని ఇది దాంట్లో పెట్టుకొని మళ్ళీ పైకించి కొంచెం బటర్ వేసుకొని, ఆయిల్ కూడా వేసుకోవచ్చు, ఇష్టము. మేమైతే బటర్ వేస్తున్నాము. అక్కడిక్కడ ఆయిల్ అప్లై చేసి దాని మీద మొత్తం అంతా ప్యాక్ చేసి ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని మనమైతే రెడీ చేసింది అయితే పెట్టేసుకుందాము. ఒక 2-3 నిమిషాలు ఇక్కడ, 2-3 నిమిషాలు అక్కడ పెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువ పెట్టుకుంటే మాడిపోతుంది. చూసుకొని పెట్టుకోవాలి. చాలా తొందరగా అవుతుంది. మనం బయటికించి తెచ్చుకోకుండా ఇంట్లోనే తొందరగా రెడీ చేసుకోవచ్చు. అన్నీ ఉంటే చాలా బాగుంటుంది. బయట రేటు కూడా ఎక్కువనే. ఎలా చేస్తారో ఏమో, ఎందుకు వచ్చింది, ఇంట్లోనే హ్యాపీగా చేసుకుంటే అయిపోతుంది కదా తొందరగా. మళ్ళీ దీనికి టైం కూడా ఎక్కువ పట్టదు. చూడండి, రెడీ అయిపోయింది కదా. మనం మధ్యలో కట్ చేసుకొని షేప్ ఇచ్చేసుకున్నామంటే అయిపోతుంది. చూడండి, వేడి వేడిగా మీరు ఎన్ని కావాలనో అన్నీ అలా రెడీ చేసుకొని పెట్టేసుకున్నారంటే సరిపోతుంది. చూడండి, వేడి వేడి శాండ్విచ్ రెడీ అయిపోయింది. చూసారు కదా, చూస్తే తినాలనిపిస్తుంది కదా. ఇంకెందుకు ఆలస్యం అండి, వెజిటేబుల్స్ అయితే అన్నీ ఇంట్లోనే ఉంటాయి కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, పిల్లలకు పెట్టండి. ఇదే బయట కొనుక్కోవాలంటే ఎంతో రేటు, ఎందుకు బయట అవసరమా? ఇంట్లోనే మనం చేసేసుకుంటే అయిపోతుంది కదా. ఓకే, మరి ఒకవేళ నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. మరి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ కూడా చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.